నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఆదివాసీల జాతర మేడారంకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే అధిక సంఖ్యలో భక్తులు మేడారానికి చేరుకొని సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ నెల 21 నుంచి 24 వరకు వనదేవతల జాతర జరగనున్న నేపథ్యంలో అమ్మల దర్శనం మరింత సులభతరం చేసి జాతర అద్భుత దృశ్యాన్ని చూసేలా హెలికాప్టర్ సేవలు ఈసారి కూడా అందుబాటులోకి రానున్నాయి. పెరిగిన భక్తుల రద్దీకి అనుగుణంగా భక్తులు ఓ ప్రత్యేక అనుభూతి పొందేలా రాష్ట్ర పర్యాటక శాఖ హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. భక్తులు గగన విహారం చేస్తూ వనదేవతలను దర్శించుకునే భాగ్యాన్ని కల్పించింది. గతంలో సేవలందించిన ప్రైవేట్ సంస్థతోనే ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొని ఈ సేవలను అందుబాటులోకి తెస్తోంది. మేడారంలో జాయ్ రైడ్ కోసం 4800గా టికెట్ ధర నిర్ణయించారు. వరంగల్ నుంచి మేడారానికి వెళ్లి తిరుగు ప్రయాణానికి 28,999 రూపాయలుగా అధికారులు నిర్ణయించారు. ఒక్కో ట్రిప్లో 5గురికి ప్రయాణించే అవకాశముంది. ఈసారి హెలికాప్టర్ సేవలను హన్మకొండ నుంచి మాత్రమే కాకుండా హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ వంటి ప్రాంతాల నుంచి కూడా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఆయా ప్రాంతాల నుంచి 50,000 నుంచి 1,00,000 వరకు టికెట్ ధర నిర్ణయించే అవకాశమున్నట్లు సమాచారం. హెలికాప్టర్ సేవలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని హెలికాప్టర్ సేవలు కూడా వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. మేడారం మహాజాతరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6,000 బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమవుతోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 18 నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా టెంపరరీ ఆపరేటింగ్ పాయింట్ల పనులు ముమ్మరం చేశారు. ఈసారి మేడారం జాతరకు 1 కోటికి పైగా భక్తులొచ్చే అవకాశముందని భావిస్తున్నారు. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. జాతరకు వెళ్లలేకపోయిన భక్తులకు కూడా సమ్మక్క సారలమ్మ ప్రసాదం అందేలా ఏర్పాట్లు చేసింది టీఎస్ఆర్టీసీ. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే చాలు. మేడారం జాతర ప్రసాదాన్ని మీ ఇంటికే అందించేలా దేవాదాయ శాఖతో టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగం ఇటీవల ఓ ఒప్పందం కుదుర్చుకుంది. దేవస్థానం నుంచి అమ్మవార్ల ప్రసాదంతో పాటు పసుపు కుంకుమను భక్తులు ఇళ్ల దగ్గరికే అందజేయనుంది.